వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది యగును. నా ప్రభునందు ప్రియమైనటువంటి నా ప్రియమైన సహోదరులు మరియు సహోదరీమణులారా, క్రీస్తునందు ప్రియ కుటుంబమా, వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది యగును. ఈ ముక్క నాకు అర్థం కాలేదు. అసలు ఏంటి ముక్క? ఒంటరి అవడం ఏంటి? మళ్ళీ 1000 మంది అవడం ఏంటి? ఒంటరి ఎందుకు అవుతాడు? 1000 మంది ఎందుకు అవుతాడు? అసలు ఏంటి అని చాలా 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 కన్ఫ్యూజన్లోనికి నేను చాలాసార్లు వెళ్ళిపోయాను. ఎందుకంటే దేవుని మర్మాలు గ్రహించే సత్తా మానవ మనస్సుకి లేదు. ఆయన మర్మాలు బయలుపరిస్తేనే కానీ, ఆయన మర్మాలు మనతో క్లియర్గా చెప్తేనే కానీ అవి అర్థం కాదు. అందుకే ఈ మొక్క నాకు అర్థం కాలేదు. ఒక మాట చెప్పమంటారా? వారిలో ఒంటరి అయినవాడు ఒంటరి అవ్వడం కాదు, ఒంటరిగా చేస్తాడు. నేను ఒంటరి అవ్వడం కాదు. నీవు ఎవరి దగ్గర నుంచి ఒంటరి అయిపోవు. నువ్వు అందరి దగ్గర నుంచి ఒంటరి అయిపోవాలని కోరుకోవు. నిన్ను ఒంటరి వాడిగా చేస్తాడు దేవుడు. ఎందుకో నాకు అర్థం కాల. నిన్ను ఒంటరి వాడిగా చేస్తాడు దేవుడు. అదేంటి? దేవుడు అందరిని ఇస్తాడు కదా? కాదు. ఒక మాట దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ఆ మాట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఏంటా మాట ఏంటంటే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదు అని ఆయన నాతో చెప్పెను. దేవుడు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ మాటలో చెప్తున్న మాట మనం చూస్తాం. వారిలో ఒంటరి అయిన వాడు ఒంటరి అయిపోవడం కాదు, నీలో ఆయన మహిమపరుచుకోవాలని నిన్ను ఏర్పాటులోనికి తీసుకుని వచ్చాడు. కాబట్టి నీలో ఆయన మహిమపరచబడాలి అంటే ముఖ్యంగా నీవు ఆయన సొత్తుగా మారిపోవాలి. నీవు ఆయన సొత్తుగా మారిపోవాలంటే అది నీ వలన జరిగే కార్యము కాదు. నీ వల్ల జరగదు. అది అసాధ్యము. నీ వల్ల జరిగే పని కూడా కాదది. నీ వలన జరగాలి అని నువ్వెంత ప్రయత్నం చేసినా అవ్వదు. ఆయనే నీలో ఆయనను మహిమపరుచుకునే రీతిగా నిన్ను తయారు చేయడానికి ఇష్టపడతాడు. కనుక నిన్ను ఒంటరి వాడిగా చేస్తాడు. మొదటి పాయింట్లో మనం చూస్తున్నాం, ఒంటరిగా అంటే తెలియకుండానే తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టేస్తారు. నీ మీద లేనిపోని నేరస్థాపన చేస్తారు. నీ మీద లేనిపోని నిందలు అపనిందలు వేస్తారు. అక్క చెల్లెళ్ళు నీకు తెలియకుండానే దూరం అయిపోతారు. నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎంత దగ్గరవ్వాలని మాట్లాడినా, ఎంత చక్కగా ప్రవర్తించినా నీ మీద ఏదో ఒక అడ్డురాయి, అబండం, ఏదో ఒక భారమైనటువంటి నిందను వేసి నిన్ను ఎలా చూస్తారంటే పురుగులా చూడటం మొదలు పెడతారు. ఒంటరి నువ్వు అయిపోవడం కాదు, అక్క చెల్లెల్ని దూరం చేస్తాడు, తల్లిదండ్రుల్ని దూరం చేస్తాడు,
బంధుమిత్రుల్ని దూరం చేస్తాడు. వారు మనల్ని ఏం చేస్తారో తెలుసా? కింద ఒక మాట చెప్తున్నాడు, ఎన్నిక లేనివాడు అంటే వాళ్ళు మనల్ని తృణీకరిస్తారు. మనమంటే వారికి ఇష్టము ఉండదు, మనలను అసహ్యించుకుంటారు, మనలను వెలివేస్తారు. ఒంటరిగా నువ్వు మారిపోతావు, ఒంటరిగా నీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే నీవు అక్కకో చెల్లికో అమ్మకో నాన్నకో స్నేహితులకో బంధువులకో బంధుత్వాలకో దగ్గర అవటం ఆయన నామానికి మహిమకరమైనటువంటి అస్త్రముగా నువ్వు తయారవ్వలేవు. కనుక దేవుడు చెప్పిన మాట నిన్ను మొట్టమొదటిగా మనుష్యులందరి సహాయాన్ని కోల్పోయేటట్లు చేస్తాడు. మనుష్యుల వైపు నీ దృష్టి మరలకుండా డెడ్ ఎండ్లోకి తీసుకుని వస్తాడు. డెడ్ ఎండ్. నువ్వు అనుకుంటావు నాకెవరూ లేరు, నాకు ఎవరూ లేరు అనుకున్నారట. యెహోవా నన్ను మరిచిపోయాడని అనుకునుచున్నది. యెషయా గ్రంథములో 49వ అధ్యాయంలో మనం చూస్తాం, యెహోవా నన్ను మరిచి, సియోను అనుకుంటుంది, యెహోవా నన్ను మరిచి ఉన్నాడని అనుకునుచున్నది. ఆ సమయంలో నీ ప్రేయర్స్కి రిప్లైస్ రావు, సహాయాలు రావు. కరువు, కష్టము, ఇరుకు, ఇబ్బంది, శ్రమ, తినడానికి తిండి ఉండదు, దాహం తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. ఎవ్వడు కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వరు, ఎవరు నీ ఫోన్కి పలకరు, ఎవరు నీకు ఫోన్ చేయరు. ఇక్కడ ఒక మొక్క నాకు అర్థం కాలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమంటేనే ఈ వర్తమానంతో మీ ముందుకు వస్తున్నాను. ఈ మొక్క ఏంటంటే ఒంటరి అయిపోయిన వాడు కాదు, ఒంటరిగా చేస్తాడు. ఎన్నిక లేనివాడిగా కాదు, ఎన్నిక లేనివాడిగా చేస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు అనియు నీలో నన్ను మహిమపరుచుకునేదను అనే మాట ఆయన చెప్పాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఇంత గొప్పగా మాట్లాడుతున్నావు ప్రభువా, నిజం చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే నీతో మాట్లాడతాడు అనుకుంటున్నావా? లేకపోతే ఉపవాసంలో ఉన్నప్పుడే నీతో మాట్లాడతాడు అనుకుంటున్నావా? లేకపోతే బైబిల్ చదువుతున్నప్పుడైనా? నాతో ఎప్పుడు మాట్లాడాడో తెలుసా? నేను బాత్రూంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరి వాడిగా అయిపోలేదు, నువ్వు ఒంటరి వాడిగా నేను చేశాను. నువ్వు ఎన్నిక లేని జనముగా అయిపోలేదు, నిన్ను ఎన్నిక లేని వాడిగా నేను చేశాను. దేవుడు నిన్ను తనకి ప్రత్యేకమైనటువంటి, తనకు స్వకీయమైనటువంటి, తనకు ప్రతిష్ఠింపబడినటువంటి జనాంగముగా తన కొరకు నిన్ను ప్రతిష్ఠించినప్పుడు బంధాలు, బంధుత్వాలు, మనుషులు, అక్కలు, చెల్లెళ్ళు, తల్లి, తండ్రి, ఆఖరికి ప్రేమించిన ప్రేయసి కూడా, ఆఖరికి నువ్వు తాళి కట్టిన భార్య కూడా, ఆఖరికి నీ గుండెల మీద ఎత్తుకొని ఆడించిన పిల్లలు కూడా దూరము అవుతారు. ఎందుకో తెలుసా? దూరము చేస్తాడు, దూరము చేస్తాడు. నువ్వు కృంగిపోతా ఉన్నావేమో, వేసారిపోతున్నావేమో, ఆయాసపడిపోతున్నావేమో, ప్రయాసపడిపోతున్నావేమో. ఏంటి బ్రతుకు, ఏంటి జీవితం,
ఏంటి స్థితి, ఏంటి దుస్థితి, ఏంటి కరువు, ఏంటి కాటకం, ఏంటిది అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడికి నువ్వు దగ్గరవుతున్న కొలది, దేవునికి నువ్వు దగ్గరవుతున్న కొలది మనుషులకి దూరం అయిపోతావు. మనుషులందరూ నిన్ను వెలివేస్తారు. మనుషులందరూ నిన్ను, అందుకని చెప్పారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, రెండోది హింసించి, మొట్టమొదటిగా నిందిస్తారు, రెండోది మానసికంగా హింసిస్తారు, మూడోది మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆమెన్. ఈ 3 విషయాల తర్వాత మనిషి చేయవలసిందేంటో తెలుసా? సంతోషించి గంతులు వేయడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అంటే పరలోకములో వడ్డీ ఇస్తాడు దేవుడు. ఇక్కడ ఆయనకి ఫలములు సిద్ధపరచాలి. ఇక్కడ ఫలములు సిద్ధపరచడానికి దేవుడు నీలో అతడు మహిమపరచుకోవడానికి, నిన్ను ఆయనకు దగ్గర చేయడానికి వీటన్నిటినీ నీ మీదకి వదులుతాడు. నింద, అవమానము, దుఃఖము, బాధ, వేదన అనుకుంటావు. నా రక్త సంబంధులే కదా, నన్ను అర్థం చేసుకోలేరా, నా కడుపును పుట్టిన పిల్లలే కదా, నేను వారిని ప్రేమించాను కదా, వారి కోసం నా జీవితాన్ని పెట్టాను కదా, అర్థం చేసుకోలేరా, అయ్యో నా గుండెను కోసి ఇచ్చినంత ప్రేమను నా ప్రేయసి, నా ప్రియురాలు, నా భార్యకు పంచాను కదా, వాళ్ళని అర్థం చేసుకోలేరా. అర్థం చేసుకోలేరు కాదు, చేసుకోనివ్వడు. అర్థము చేసుకోలేరు కాదు, చేసుకోనివ్వడు. ఎందుకో తెలుసా? నువ్వు ఒంటరిగా ఆయన వైపు చూడటము ఆయనకు కావాలి. అందుకే ఒక మాట ఆయన చక్కగా చలవిస్తూ ఉన్నాడు. ఏంటా మాట? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును అనే మాట చూస్తాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కొండలు ఎవరిని పోలి ఉన్నాయో నీకు తెలుసునా? ధనము కలిగినటువంటి బంధుత్వాల్ని సూచిస్తున్నాయి. సహాయము చేయగలరు అనే సత్తా ఉన్నటువంటి నీ స్నేహితుల్ని సూచిస్తున్నాయి. నీ మిత్రుల్ని సూచిస్తున్నాయి. కానీ వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం అడిగినప్పుడు వారు ఇదిగో అదిగో, రేపు, మాపు, గంట, అరగంట, ఆది, సోమ చేస్తామంటారు కానీ చెయ్యరు. వారు చెయ్యకపోవడం కాదు, చెయ్యనివ్వడు. ఒరే పిచ్చి సన్నాసి, ఒలే పిచ్చిదానా, నువ్వు సేవకురాలుగా పిలువబడ్డావేమో, నువ్వు సేవకుడిగా పిలువబడ్డావేమో. అరే పిచ్చివాడా, ఈ ప్రాఫెట్ మ్యాన్ ఆఫ్ గాడ్ చేయమన్న దేవుని చేత పలికించుచున్న మాటలు, దేవుడు పలికించున్న మాటలు మీరు వినాలి. అరే పిచ్చివాడా, అరే పిచ్చిదానా, నీకు అవసరమైతే, నీకు కష్టమైతే, నీకు లేమి అయితే, నీకు రోగమైతే, నీకు ఇబ్బంది అయితే నా వైపు చూడాలిరా. ఆయన వైపు చూడాలి గనుక, ఆయనే నీకు ఆధారం అవ్వాలి గనుక, ఆయనే నిన్ను అన్ని విషయాల్లో ఆదుకోవాలి గనుక, ఆయనే నీతో నిబంధన చేసుకున్నాడు గనుక, ఆయనే నిన్ను ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన కొరకు, ఆయన నామము మహిమపరచబడడానికి, ఆయన నామము నలుదిశలా వ్యాప్తి చెందడానికి నిన్ను ప్రత్యేకపరిచాడు గనుక నీకు సహాయము
మనుషుల దగ్గర నుంచి చెయ్యనివ్వడు. మనుషుల చేత సహాయం పొందుకుంటున్న వారందరూ దేవుని ఏర్పాటులో లేని సేవకులు మాత్రమే. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని ఏర్పాటులో లేని సేవకులే మనుషుల ద్వారా సహాయాన్ని పొంది లక్షలు కోట్లు సంపాదిస్తారు. దేవుడి ఏర్పాటులో ప్రతిష్ఠింపబడిన సేవకురాలవే అయితే నా ప్రియమైన అక్క, ప్రియమైన చెల్లి, నా ప్రియమైన తమ్ముడు, నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడి ప్రతిష్ఠింపబడిన సేవకుడివే అయితే నాకు యెహోవా వలననే సహాయము కలుగును అనే మాట పలికి ఆకాశం వైపు కన్నులెత్తి నీ అవసరాల చిట్టాని, నీ అవసరాల చీటీని ఆయన ముందు ఓపెన్ చేసి, నా ప్రభువా నాకు ఈ అవసరాలున్నాయి, నా ప్రభువా నాకు ఈ పరిస్థితులు ఉన్నాయి, నా ప్రభువా యెహోవా నా స్థితిగతులు ఇట్టి రీతిగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఆయన అన్నాడు, నీ కాలగతులు నా వశములో ఉన్నాయి. కాలగతులు అంటే ఫ్యూచర్ అండ్ ఫాస్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ టెన్స్. గతించిన కాలము, రన్ అవుతున్న కాలము, రాబోతున్న కాలము ఆయన చేతిలో ఉంది. మనుషులు సహాయం చేస్తే ఆయన ఒప్పుకోడు. నీకు మనుషులు సహాయం చేయాలని ఆయన పిలవలా. ఇవన్నీ అర్థం కాక మనం బెంబోలెత్తిపోతూ ఉంటాం, వెంపర్లాడుతూ ఉంటాం, ఏడ్చేస్తూ ఉంటాం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అని ఎవరు దొరికితే వాళ్ళకి ఫోన్ చేసేసి సహాయం కావాలని అడిగేస్తూ ఉంటాం. వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఆదరిస్తారేమో, ప్రేమగా మాట్లాడుతారేమో, ఎక్కడ ఏదైనా దొరుకుతుందేమో అని ఆశిస్తాం. కానీ ఆ స్వల్పమైన, తుచ్చమైన, క్షణమాత్రం ఉండేటువంటి అభిలాషల నుంచి దేవుడు నిన్ను ఎప్పుడో ప్రత్యేకపరిచేశాడు, నిన్నెప్పుడో ఆయన నిబంధనలోనికి తీసుకొచ్చేసాడు. కనుక మనుషుల దగ్గర నుంచి సహాయము ఆయన నీకెన్నడూ చెయ్యడు. He never do a help from a mankind, human being. Hallelujah. ఎందుకంటే నీవు ప్రతిష్ఠింపబడిన సేవకుడుగా ఉన్నావు. నేను అనుకుంటాను, నేను ఎప్పుడూ ఒకటే ప్రార్థన చేస్తాను, నాకున్న ఈ బలం, నాకున్న ఈ అందం, నాకున్న ఈ సౌందర్యం, ఇది కేవలం నువ్వు నాకు ఇచ్చింది ప్రభువా. అందుకనే నేను ప్రత్యేకముగా ప్రసంగ సమయంలోనే చక్కనైన వస్త్రాలు ధరించడానికి ఇష్టపడతాను. ప్రభు సేవలో మాత్రమే. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా చాలా ఆర్డినరీగా ఉంటాను. లోకల్లో ఎవరైనా పిలిచిన వెరీ ఆర్డినరీగా ఉంటాను. ఈవెన్ ప్రభు చెప్తాడు, సేవింగ్ చేసుకో అంటేనే. నార్మల్ విషయాల్లో నేను అందంగా ఎవరికి కనబడాల్సిన అవసరం లేదు. నా ప్రభు యొక్క వాక్యమును ప్రకటించినప్పుడు, నా ప్రభు మర్మాలను నేను బయలుపరిచేటప్పుడు, నా ప్రభువు నాకు విశుద్ధపరిచిన విషయాలు సంఘమునకు బోధిస్తున్నప్పుడు, నేను నా ప్రభువుని మహిమపరచాలి గనుక, ఆయన తేజస్సు నాలో ప్రకాశించాలి గనుక చక్కనైన వస్త్రాలు వేసుకుని ప్రసంగించడం నేను ప్రారంభిస్తాను. ఎందుకంటే ప్రభు చెప్తూ ఉన్నాడు, నీలో నన్ను మహిమపరుచుకుంటాను, నేను నీలో నన్ను మహిమపరుచుకుంటానని చెప్తున్నాడు. ఆయన పని చేసినప్పుడు ప్రశస్తమైన వస్త్రములు ధరించాలి. ఆయన మాట ప్రకటించినప్పుడు ప్రశస్తమైన వస్త్రములు ధరించాలి. ఆయన మర్మములు బయలుపరచడానికి నిలబడినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయంతో మనం నిలబడినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి
చక్కని వస్త్రములు ధరించాలి. అంతే, నేను అప్పుడే చూస్తాను. మిగతా సమయంలో నాకు ఈ వస్త్రాలు కావాలి, వేసుకోవాలనే ఆశ ఉండదు. విస్తారమైన వస్త్రాలు కానీ నేను వేసుకోను ప్రియులారా. ఎందుకంటే నిన్ను ఆయన ప్రతిష్ఠించుకొని ఆయన కొరకు. అందుకనే నువ్వు ఎలాగున్నావో తెలుసా? ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. ఫస్ట్ ఎలాగా? మనుష్యుల చేత నిరాకరింపబడిన, జనులకు అసహ్యమైనటువంటి నిర్దయాత్మల సేవకుడు. అంటే ఏ ఆత్మ, ఏ వ్యక్తి కూడా నిన్ను ప్రేమించే స్థాయిలో ఉండడు. మనుష్యులందరూ నిన్ను నిరాకరిస్తారు, మనుష్యులందరూ నిన్ను త్రోసివేస్తారు. నీవు ఎంత ప్రేమించి నావారు అనుకున్న వారు కూడా నిన్ను వెలివేస్తారు. అయితే ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా నిన్ను ఏర్పరచుకునని ఏం చేస్తారో తెలుసా? రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. ఈ మనుషులు అసహించుకునేది ఫాస్ట్, నిర్దయాత్మగా ప్రవర్తించేది ఫాస్ట్, వెలివేసిన స్థితి పాస్ట్. బట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ అంటే, గాడ్ ఏం చేస్తాడంటే, నీవు మాట్లాడే మాటల కొరకు, నీ చల్లని చూపు కొరకు, నీ స్పర్శ కొరకు రాజులు లేచి ఎదురు చూస్తారు, అధికారులు సాగిలపడతారు, నమస్కారం చేస్తారు. అయితే ఇది చాలా పిచ్చి వాదనగా, కల్పితమైనటువంటి వాదనగా, మనకి మనమే ఊహించుకునే ఊహా ప్రపంచంగా నీకు ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏం చెప్తున్నాడో తెలుసా? విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు అని ఎఫెసీ 6:6 చెప్తున్నాడు. అంటే మనము అనుభవిస్తున్న శరీర శ్రమలను మరి చూస్తే, ఐహిక విచార సంబంధమైన శ్రమలను, కరువును, లేమిని, అనారోగ్య పరిస్థితుల్ని, అందరూ వెలివేసిన పరిస్థితుల్ని కలుగు చేసేది ఏంటో తెలుసా? మనలో ఉన్న అవిశ్వాసం. వీటిని ఎదుర్కోవాలంటే విశ్వాసం అనేటువంటి డాలుని మనం పట్టుకొని సిద్ధపడుతూ ముందుకు వెళ్ళాలి. ఈ సిద్ధపాటు ఎలా ఉండాలంటే, విశ్వాసముతో ప్రతి పరీక్షను కూడా సాతానుగాడు చాలా ఇబ్బందిని, ఇరుకును, కష్టాన్ని కలుగు చేస్తాడు. అట్ ది సేమ్ టైం దేవుడు కాస్త ఎడమగా ఉంటాడు. అట్ ది సేమ్ టైం నీలో గనుక ఫెయిత్ అనేది రెన్యువల్ కాకపోతే, రెస్టోర్ కాకపోతే, నువ్వు సాతానుగాడి బాణాల చేత అనపబడతావు. దేవుడు ఆల్వేస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్, ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫెయిత్. లెట్ ఇట్ బీ రెన్యువల్. లెట్ ఇట్ రెన్యువల్ ఇన్ యువర్ మౌత్, ఇన్ యువర్ యాక్షన్, ఇన్ యువర్ సైట్, ఇన్ యువర్ సైన్, ఇన్ యువర్ హార్ట్. విశ్వాసం అనేటువంటి డాలు నువ్వు పట్టుకొని, నువ్వు క్రియారూపకములో, చూపులో, మాటలో, పలుకుటలో, హృదయమందు విశ్వాసముతో ఉన్నప్పుడు సాతానుగాడు టక్కున పారిపోతాడు. ప్రభు నవ్వుతూ ఉంటాడు, ప్రభు ఆనందపడుతూ ఉంటాడు. అబ్బా, ఇంత శ్రమలో కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు, ఇంత బాధకరమైన పరిస్థితిలో కూడా ఈమె నిలబడింది, వీడు నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? ప్రభు కాసేపు పక్కన ఉంటాడు.
కాసేపు పక్కనుంటాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయనకు ప్రతిష్ఠింపబడ్డావు కనుక, ఆయన నీలో అతన్ని మహిమపరుచుకోవాలనుకుంటున్నాడు కనుక ఈ పరీక్ష నీవు అనుభవించవలసినదే. ఈ పరీక్షలో నీవు ఉత్తీర్ణత సాధించవలసినదే. ఈ పరీక్ష నువ్వు విజయము సాధించవలసిందే. గనుక నీలో అనపబడిన, అనగారిన, లోతులో పడిపోయిన, మునిగిపోయిన విశ్వాసమును మరలా తిరిగి పైకి చేదుకో, మరలా తిరిగి చేత పట్టుకో, మరలా ఆ విశ్వాసం అనే డాలు నీ చేతిలో పట్టుకుని యుద్ధమును ఆరంభించు. ఆ యుద్ధమును కొనసాగించువాడు, యుద్ధమును చేయువాడు నీ దేవుడైన యెహోవాయే. నువ్వు ఆరంభించడం మాత్రమే, నువ్వు నిలబడటం మాత్రమే, నువ్వు పట్టుకోవడం మాత్రమే. తర్వాత పని ఆయనది. అందుకే ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో తెలుసా? దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కీర్తనాకారుడైన దావీదు 40వ అధ్యాయం 8వ వచనములో యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనం. అంటే దేవుని చిత్తము ఏమిటి? నీవు శ్రమను అనుభవించి ఆ శ్రమను జయించడం దేవుని చిత్తం. దేవుని చిత్తము ఏమిటి? నువ్వు కరువును అనుభవించి కొండల తట్టు చూడకుండా, బంధుత్వాల వైపు చూడకుండా, బంధువుల వైపు చూడకుండా రహస్యముగా ఆయనతో మాట్లాడి ఆ కరువును జయించటం, రోగమును జయించటం, అవమానమును జయించటం, నీలో నుంచి వెళ్ళిపోయిన బంధాలన్నిటినీ విడిచిపెట్టడం, వాటిని జయించటం దేవుని చిత్తము. దేవా, నీ చిత్తము జరిగించుట నాకు సంతోషము అని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? యు మస్ట్ విన్ ఇన్ ఎ బాటిల్ బిట్వీన్ Saturn and you. You must win the battle. It is created from God. It created by God. అంటే నీ కొరకు మరి చూసినట్లయితే సృష్టింపబడిన ఒక యుద్ధాన్ని నీ మీదకి విడిచిపెట్టేది సాతానుగాడు లేనిపోని చిక్కులతో విడిచిపెడితే, నీ మీద యుద్ధమును క్రియేట్ చేసేది, నువ్వు గెలవాలని యుద్ధమును క్రియేట్ చేసేది మాత్రము దేవుడే. ఆ యుద్ధములో నువ్వు అనుభవిస్తున్న సమస్తమైనటువంటి శ్రమ, దుఃఖము, వేదన, నిట్టూర్పు, అవమానము, పెయిన్ దేవుని చిత్తము. దేవుని చిత్తములో నువ్వు రాటు తేల్చబడుతూ ఉన్నావు. దేవుని చిత్తములో తర్పీదు పొందుతూ ఉన్నావు. దేవుణ్ణి మహిమపరచడానికి, ఆయన చేత ఆశీర్వదింపబడటానికి నువ్వు పరీక్షింపబడుతూ ఉన్నావు అనే విషయం మర్చిపోవద్దు. అందుకనే ఇలా చెప్తున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును అనే మాట మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనములో. అంటే నీవు శోధింపబడుట, వేధింపబడుట, కరుణ లేకున్నటువంటి రోజులను గడుపుట, శ్రమను అనుభవించుట దేవుని చిత్తము. దాని తరువాత నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోతాయి. యోబు జీవితంలో క్లియర్గా చెప్పాడు. యోబు జీవితంలో క్లియర్గా చెప్పాడు. ఏమనో తెలుసా? అతని ప్రాణమును మాత్రము ముట్టొద్దని సాతానుగాడికి. సో సాతానుగాడు ఎన్ని శ్రమలు పెట్టినా ఆఖరికి రెండంతుల ఆశీర్వాదము యోబు పొందుకున్నాడు. ఇంకొక విషయం చెప్పనా? నీవు ఆశీర్వాదముగా నుందువు అని అబ్రహాము 12వ అధ్యాయము 2వ వచనంలో చెప్పినప్పుడు వెంటనే రాలేదు. Abraham win the battle of God. Who created the battle? That he is wind. He is wind that battle. అంటే దేవుడు కలుగ చేసినటువంటి ఆ యుద్ధమును అబ్రహాము జయించాడు. ఆ విషయాల ద్వారా ప్రయాణం చేశాడు. ఆ పరిస్థితుల ద్వారా తారుమారు చేయబడ్డాడు, అనపబడ్డాడు, నిందింపబడ్డాడు, అవమానింపబడ్డాడు, దుఃఖపరచబడ్డాడు, ఎదురు చూశాడు, నిట్టూర్పు విడిచాడు, అనేకుల చేత అవమానింపబడ్డాడు. అయినప్పటికీ దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, నీవు ఆశీర్వాదముగా ఉంటావని చెప్పాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు
నిన్ను నన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.